నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీజేపీలోకి జగన్ సన్నిహిత వర్గం ఏదైతే ఉందో, అంటే ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి కానీ ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నట్టు మరి సమాచారం అయితే వస్తుంది. దీన్ని ఆదినారాయణ రెడ్డి గారు ఖండిస్తున్నారు, అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు బీజేపీలోకి అంటే వైసీపీని వీళ్ళు బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నారు? ఇంకా ఆంధ్రాలో మరి వైసీపీ అనే పార్టీ ఉండబోతుంది, అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి బీజేపీలోకి జగన్ సన్నిహిత వర్గం ఏదైతే ఉందో కొంతమంది వాళ్ళు ఇంకా బీజేపీలోకి వెళ్తున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ ఇలానే ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు, 11 మాత్రమే గెలిచారు. ఆ 11 కూడా పక్క పార్టీల వైపు తెలుగుదేశం కూటమి అంటున్నారు. అంటే ఏదైతే ఉందో కాంగ్రెస్లో కూడా కొంతమంది వినిపించినాయి పేర్లు. అయితే మరి వెళ్తారా, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారా? అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఆల్రెడీ విడుదల రజనీ వెళ్ళిపోతున్నారని వార్త వచ్చింది. నిన్న బుట్టా రేణుక ఆనంద్ రామనారాయణ రెడ్డి గారితో కలిసి మర్యాదపూర్వకంగా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఒకే చోట ఉన్నాము, అనుకోకుండా కలవటం అయిందని ఆవిడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు యాక్చువల్గా మనం చూసుకుంటే కనుకైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి. మిథున్ రెడ్డి విషయంలో కూడా చాలా ఉన్నాయి. అంటే అవినీతి కావచ్చు, కేసులు కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, చిత్తూరు జిల్లా మొత్తం ఆ చుట్టుపక్కల వాళ్ళు చేసినవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళని బీజేపీ తీసుకుంటుందా? ఎందుకంటే ఈరోజు బీజేపీ ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవటానికైతే లేదు. బీజేపీ ఈరోజు కూటమిలో ఉంది లెక్క ప్రకారం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సో బీజేపీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళిద్దరి అనుమతి కూడా తీసుకోవాలి కదా. వీళ్ళతో చర్చించాక ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి, నెంబర్ 1. ఇంకొక విషయం, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత మిథున్ రెడ్డి ముఖ్యంగా మీకు గుర్తుంటే కనుకైతే పిఠాపురంలో పీఠం వేసి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ని ఓడించాలని. మొత్తం మద్యం అంతా కూడా వాళ్ళు ఒక చోట డంప్ చేసి పెట్టారు. మనం విన్నాం ఇవన్నీ కూడా. డబ్బులు కూడా ఓటుకి 25 నుంచి 30,000 ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ని ఓడించడానికని మనం విన్నాం. అయితే ఇవన్నీ చేసినా అంటే తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ ఓటమి కోసం గట్టిగా ప్రయత్నించింది మిథున్ రెడ్డి. సో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అట్రాసిటీస్ మనం చూసాం ఇంకో పక్క అక్కడ ఆ నియోజకవర్గాల్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ. కాబట్టి ఇన్ని కేసులుండి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని బీజేపీలోకి రానివ్వడానికి అవకాశం ఉంటుందా? ఈరోజు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరి అడ్డుకుంటున్నారంటే అడ్డుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున మాటలు పడాల్సింది వాళ్ళు, ఇబ్బందులు పడాల్సింది వాళ్ళు. ఇదే అరాచకాలు వాళ్ళు బీజేపీలోకి వచ్చాక చేస్తే అది కూటమికి నష్టం. ఇప్పుడు కూటమికి నష్టం అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో మనకు సన్నిహిత సంబంధాలు ఉండబట్టే మనకి రేపొద్దున మనకి పనులు అవుతాయి. ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు కోవర్ట్లుగా మారినా కూడా మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు పార్టీకి అన్ని రకాలుగా నష్టం, ముందు రాష్ట్రానికి అది పెద్ద నష్టం చేకూరుస్తుంది. కాబట్టి మిథున్ రెడ్డి కావచ్చు, లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని రానివ్వకూడదు. ఇక వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇవాళ మీరు చూసారంటే నిన్న ఆయన వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాడు ఆయన. మొత్తం మాజీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని అందరినీ పిలిచి మాట్లాడాడు ఆయన. మాట్లాడినప్పుడు ఆయన ధోరణిలో ఏ విధమైన మార్పు మనం చూడలేదు. సేమ్ గతంలో ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడారు. కాకపోతే ఏంటంటే మీరు నియోజకవర్గాలకు వెళ్ళండి, కార్యకర్తల్లో ధైర్యం నింపండి అని మాత్రం చెప్పారు ఆయన కొత్తగా. సో ఇప్పుడు ఆయన్ని చూస్తే వాళ్ళకే ఒకలాగా ఉంది నన్ను అడిగితే. బికాజ్ మార్పు అనేది ఆయనలో కనిపించలేదు, ఆత్మవిమర్శ అనేది ఆయనలో కనిపించలేదు. అయ్యో మనం ఎందుకు ఓడిపోయాము అని చెప్పకుండా మన సంక్షేమాలు ఇచ్చాము అయినా ఏమైపోయిందో ఆ ప్రేమ ఆప్యాయతలు, ఓట్లు ఎందుకు వేయలేదో అంటున్నాడు తప్ప ఇంకా కూడా సరే మన సంక్షేమాలు ఇచ్చాము కానీ ప్రజలకు మనం నచ్చలేదు, అది ఏంటో తెలుసుకోండి, నియోజకవర్గాలకు వెళ్ళండి, అవి తెలుసుకోండి, కార్యకర్తలతో మమేకం అవ్వండి, ప్రజలతో మమేకం అవ్వండి, ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి, ఆ తప్పిదాలు ఏంటో తెలుసుకుని అవి ఒప్పులుగా మార్చుకోండి అని చెప్పట్లా ఆయన. అలా చెప్పినా కూడా వీళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు అతనికి ధైర్యం ఉందో లేదో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డికి మొండివాడని తెలుసు మనకి, కానీ మాట తీరు మార్చుకోవాలి కదమ్మా. నువ్వు ఇంకా అదే ధోరణిలో మాట్లాడితే వినేవాడికి విసుగు కదా, మా భవిష్యత్ ఏంటి అనుకుంటారు వాళ్ళు. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరిగాయి కాబట్టి మనం మీరు నియోజకవర్గాలకు వెళ్ళండి, కార్యకర్తలతో మాట్లాడండి,
అదేంటి వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు నాశనం చేస్తున్నారు, చంపేస్తున్నారు అంటూ ఇట్లా మాట్లాడాడు ఆయన. నేను కూడా పాదయాత్ర చేస్తాను, మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెడతాను అంటున్నాడు ఆయన. సో నువ్వు ఓదార్పు యాత్ర చేస్తే నమ్మేవాడెవడు నిన్ను? గతంలో అంటే తెలియక నమ్మారు, గతంలో ఒక్క ఛాన్స్ అన్నావు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు, కానీ ఈసారి అసలు నీకు ఒక ఛాన్స్ కాదు కదా, ఎప్పటికీ మేము ఛాన్స్ ఇవ్వమని చెప్పేశారు జనాలు. మాకొద్దు, మాకు అభివృద్ధి కావాలి, సంక్షేమాలు ఒకటే కాదు మాకు అవసరం అనేది అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని నువ్వు అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్తావు? నేను బట్టలు నొక్కాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయలేదా అని అడుగుతావు. ఇప్పుడు ఆయన ఎట్లా ఉందంటే వాళ్ళ ధోరణి, వైసీపీ వాళ్ళది, మేము మీకు డబ్బులు వేసాము, మీరు ఎందుకు ఓట్లు వేయలేదని అడుగుతున్నారు. నువ్వు నీ అవసరం కోసం సంక్షేమాలు ఇచ్చావు అంతే, నీ పార్టీ మనుగడ కోసం నువ్వు సంక్షేమాలు ఇచ్చావు. వాళ్ళు అడగలేదు కదా, మాకు సంక్షేమాలు ఇవ్వండి, మేము మీకు ఓటేస్తాం అని వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా? మేము సంక్షేమాలు ఇస్తాం, ఓటు వేయండి, 2 బట్టలు నొక్కండి అని ఈయన అడిగాడు. కాబట్టి ప్రజలు ఏమంటున్నారు? మాకు సంక్షేమాల కంట మాకు అభివృద్ధి కావాలి, మాకు ఉపాధి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి అని వాళ్ళు నిక్కచ్చిగా అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి, నిన్న ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు. ఏం చేశారు ఆయన? ఫస్ట్ 5 ఫైల్స్ ఏవి సైన్ చేశారండి ఆయన? ఒకటి మెగా డిఎస్సి చేశారు, తర్వాత పెన్షన్ల పెంపు చేశారు, తర్వాత స్కిల్ గణన చేశారు. అంటే మనం అవి చూసుకుంటే మీకు చెప్తున్నాను, ఇక్కడ ఈ సంక్షేమ పథకాల మీద చేయలేదు కదా, ఈ సూపర్ 6 మీద చేయలేదు. ఎందుకు చేయలేదు? సూపర్ 6 ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతుంది. వాళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళు చేసేస్తారు. అది పోలవరం ముఖ్యం మనకి. అందుకని ఆయన ఏం చేశారు తెలివిగా చంద్రబాబు నాయుడు గారు? ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు పడిపోతాయి. ఈయన నిన్ననొచ్చి అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, వాళ్ళు ఈ నెల ఎందుకు చేస్తారు? ఈ నెలలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు 12వ తారీఖు. జూలై 1 తర్వాత జరుగుతాయి ఆయన ఇచ్చేవి. ఆయన ఏం చెప్పారు ఎన్నికల్లో కూడా? ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది 3,000, జూలై నెలలో 4,000 కలిపి 7,000 ఇస్తా అన్నారు. అంతేగాని జూన్ నెలలో ఆయన ఇవ్వడు కదా, జూన్ నెలలో మీరు ఇవ్వాలి. 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 1వ తారీఖు మీరే కదా సంక్షేమాలు ఇస్తారు. సో నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వు ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు. బికాజ్ ఇప్పుడు 1 తర్వాత ఈ కొత్త ప్రభుత్వం సంక్షేమాలన్నీ కూడా అమలు అవుతాయి, కాకపోతే టైం బౌండింగ్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఉచిత బస్సు నిన్న మినిస్టర్ వెళ్ళి మాట్లాడాడు ప్రజలతోటి. ఆయన బస్ స్టాండ్కి వెళ్ళి, విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అన్నీ చూసుకుని వచ్చాడు ఆయన. మీకు ఏమైనా కావాలమ్మా అని వాళ్ళని అడిగారు. 1 నెలలోపు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అలాగే సూపర్ 6లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తారు. 1 నెల అవ్వచ్చు, 15 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, చేస్తారు. కాకపోతే ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఏంటి? మనకి అమరావతి మీద దృష్టి పెట్టాడు ఆయన. అమరావతి బాగు చేయాలి, మనకు ఒక రాజధాని కావాలి. 2 పోలవరం చాలా ముఖ్యం మనకి, అంతే కదా. ఇప్పుడు ఆయన చేస్తున్నవన్నీ మనం చెప్తున్నాం. సో ఏది ముఖ్యమో అది చేస్తున్నారు ఆయన, అంతే తప్ప ఇట్లాగా అది చేయలేదు ఇది చేయలేదని మీరు మీద పట్టం ఏంటి? నిన్నగాక మొన్న వచ్చారు ఆయన. ముందు అసలు నిధులు లేవు, మీరు ఏం అప్పులు చేశారో తెలియదు. ఇవన్నీ చూసుకున్నాక ఇవన్నీ సరిదిద్ది ఒక ఘాటిని పెట్టడానికి 1 ఏడాది నుంచి 4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి నువ్వు తొందరపడిపోయి అది చేయట్లేదు ఇది చేయట్లేదు నువ్వు ప్రజల్లోకి వెళ్ళి చెప్పావనుకో, ప్రజలు అసలు నేను రానివ్వరు ముందు. కాబట్టి ఇవన్నీ చూసుకుని పార్టీని నిలుపుకునే విధం ఏంటో ఆయన చూసుకోవాలి. ఆయన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలి, ఆయన శాసనసభ సభ్యులను ఎలా కాపాడుకోవాలి, రాజ్యసభ సభ్యులను ఎలా కాపాడుకోవాలో దాని మీద దృష్టి పెట్టాలి ముందు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.